Respected Honorable Minister Lokesh Garu, Ramurthy Naidu Garu, atlane mana MP Bharat Garu, Sports Minister Garu and SAP Chairman, all the sports persons on the dais, off the dais, and all the sports lovers here, good evening to everyone. First of all, I want to wish you a happy National Sports Day and also our Telugu Day. ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మనం వీళ్ళల్లో నుండి ఎంతో స్ఫూర్తిని తీసుకోవచ్చు. నేను ఎప్పుడు నమ్ముతాను, స్పోర్ట్స్ అన్నది ఇట్స్ నాట్ అబౌట్ విన్నింగ్ మెడల్స్ ఆర్ అచీవింగ్ సంథింగ్. క్రీడ అన్నది మనకు ఒక క్రమశిక్షణని ఇస్తుంది. క్రీడ ఆడటం వల్ల మనలో పట్టుదల పెరుగుతుంది. జట్టుతో కలిసి ఒక టీం వర్క్ చేయడం నేర్పిస్తుంది మనకి. అదేవిధంగా మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. సో మోర్ దెన్ విన్నింగ్, ఇట్స్ ఇంపార్టెంట్ టు పార్టిసిపేట్. ఈరోజు ఇక్కడ ఎంతోమంది యువ క్రీడాకారులు ఉన్నారు. ఇట్లాంటి ఒక కార్యక్రమం ఆంధ్ర గవర్నమెంట్ అట్లానే శాప ఆధ్వర్యంలో జరగటం అన్నది, ఇందాక గోపీచంద్ గారు చెప్పినట్టు, ఇదంతా కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి చేస్తున్నటువంటి వేడుక. డెఫినెట్గా ఇందులో నుండి మీరు ఇన్స్పైర్ అయ్యి మరింతమంది ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేయర్స్ ముందుకి రానున్న కాలంలో ఎంతోమంది సక్సెస్ అవుతారని చెప్పి ఆశిస్తున్నాను. ఈరోజు మన స్టేట్లో స్పోర్ట్స్ని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఆ క్రెడిట్ అంతా కూడా మన విషనరీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. నేను ఆయన్ని మొట్టమొదటిసారిగా నాకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కలిశాను. వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్ ఫ్రాన్స్లో గెలిచి వచ్చినప్పుడు ఆయన నన్నప్పుడు ఫెలిసిటేట్ చేయడం జరిగింది. లేటర్ ఆన్ వరల్డ్లో యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ అయ్యి వరల్డ్ జూనియర్ విన్ అయినప్పుడు 2001లో ఫెలిసిటేషన్ చేయడం జరిగింది హైదరాబాద్లో చాలా గ్రాండ్గా. నాకు 14 ఏళ్ల వయసులో అటువంటి ఒక ఫెలిసిటేషన్ ఆ రోజు ముఖ్యమంత్రి గారు అట్లానే అప్పుడున్నటువంటి మినిస్టర్స్ మధ్య జరిగినప్పుడు అది నాకు చాలా ఎంకరేజింగ్గా అనిపించింది. అక్కడ నుండి నేను మరెన్నో ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో గెలవటం జరిగింది. ఆ స్ఫూర్తి మరి నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. అదేవిధంగా మనం ఒక క్రీడ కానీ ఏ రంగమైనా కావచ్చు, మనలో నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఫెయిల్యూర్స్ అన్నది సహజం, మనం ప్రతి ఒక్కళ్ళం కూడా దాన్ని ఎదుర్కోవాలి. ఐ థింక్ మనకి ఈరోజు మన ముఖ్య అతిథి నారా లోకేష్ గారే మనకి దానికి ఉదాహరణ. ఆయన ఎంతో లగ్జూరియస్ లైఫ్ వదిలేసి పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు హీ వాజ్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. ఆయన ఆ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసి దాంట్లో ఉండి ఆయన హార్డ్ వర్క్ చేసి ఈరోజు మంగళగిరిలో ఎవరూ ఊహించిన విధంగా ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అంటే మనలో ఆ పట్టుదల, కసి, తపన ఉంటే గనక ఏ రంగంలో అయినా సరే మనం ఆ హైయెస్ట్ పొజిషన్కి రీచ్ అవ్వగలగటానికి వారు మనకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రత్యేకత ఉంది, నేను ఇందాక చెప్పినట్టుగా. సో మనం ప్రతి ఒక్కరి నుండి ఒక పాజిటివ్ ఎనర్జీని ఎప్పుడైతే తీసుకుంటామో మన రంగంలో మరింత ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బీ కాన్ఫిడెంట్. అండ్ ఎప్పుడూ కూడా అంటే క్రిటిక్స్ అన్నది సర్వసాధారణం. మనం సక్సెస్ అయినప్పుడు క్రిటిక్స్ వస్తాయి, ఫెయిల్యూర్ అయినప్పుడు వస్తాయి. బట్ దాన్ని ఒక కాంప్లిమెంట్గా తీసుకుని ఒక ఛాలెంజ్గా ఫీల్ అయ్యి ముందుకు వెళ్తూ ఉండాలి. ఒక దశలో నేను వెన్ ఐ గాట్ మ్యారీడ్ అండ్ వెన్ ఐ హ్యాడ్ ఎ బేబీ, చాలా మంది నా కెరీర్ కంప్లీట్ అయిపోయింది అనుకున్నారు. నా ముందే కామెంట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఏం ఆడగలుగుతావు, జస్ట్ లుక్ ఆఫ్టర్ ద ఫ్యామిలీ అండ్ ప్రొఫెషనల్గా నువ్వు మరింతగా గ్రో అవ్వలేవు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఐ నో ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఉమెన్, బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ప్రొఫెషన్ అన్నది మనం ఫ్యామిలీతో పాటు ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకుంటామో అప్పుడే మనకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది సొసైటీలో. And I'm thankful that my family has given that support, and today I'm able to achieve so many things. Like I won 2 world titles after the birth of my daughter. సో నేను ఒకటే అనుకుంటా, నాకు ఇట్లాంటివి ఎవరైనా నన్ను క్రిటిసైజ్ చేసినప్పుడు మేబీ ఐల్ బి హర్ట్ ఫర్ ఎ డే ఆర్ 2, ఆ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. బట్ ఐల్ స్టార్ట్ రీఇన్వెంటింగ్ మై సెల్ఫ్, రీథింకింగ్, నేను ఇంకా ఎట్లా అచీవ్ చేయాలి, ఆ ప్రాసెస్ని నేను సరి చేసుకుంటాను, మరింతగా ముందుకెళ్ళటానికి ఏం చేయాలి అనే ఆలోచనలు నాలో వస్తాయి. సో ఆల్వేస్ వెల్కమ్ క్రిటిసిజం. దాన్ని మనం ఒక నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ థింక్ పాజిటివ్లీ అండ్ గో హెడ్.
సో ఈరోజు ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి నా కృతజ్ఞతలు. అండ్ ఐ విష్ యూ ఆల్ గ్రేట్ సక్సెస్ ఇన్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఒలింపియన్ అథ్లెట్ మిస్ సియర్రా జ్యోతి గారిని వారి సందేశం అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్కారం. మొట్టమొదటిగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మా యువ నాయకులు, టార్చ్ బేరర్, మన హెచ్ఆర్డీ మినిస్టర్, ఐటీ మినిస్టర్ అయిన నారా లోకేష్ బాబు గారికి, మరో డైనమిక్ లీడర్ రామ్మోహన్ నాయుడు గారికి, భరత్ గారికి, అనిత గారికి, అలాగే బాలవీరాంజనేయులు గారికి, ముఖ్యంగా మన రాష్ట్రానికే వన్నె తెచ్చిన క్రీడాకారులు వేదిక పైన ఉన్నారు. వాళ్ళందరికీ, ఇక్కడ యువ కిషోరాలందరికీ నా తరపున, క్రీడా శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. 14 నెలల్లో రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా క్రీడాలోకం నెవ్వెరిపోయేలాగా ఈ రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే క్రీడల పట్ల ఆయనకున్న మక్కువ. ఈరోజు వందలాది మంది క్రీడాకారులు ఈ రాష్ట్రంలో ఇక్కడి నుంచి తయారై మనం పెట్టిన క్రీడా వికాస కేంద్రాల నుంచి ఈరోజు అంతర్జాతీయ క్రీడల్లో రాణిస్తున్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి చలువే అని సగర్వంగా మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రంలో మనం ఏదైతే క్రీడా పాలసీ తీసుకొని వచ్చామో, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆ పాలసీని ఫ్రేమ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఎంతో గర్వంగా చెప్పుకుంటున్న డిఎస్సిలో ఈరోజు మనకు క్రీడా శాఖకు 420 పోస్టులు వచ్చాయంటే ఒకసారి అందరూ గమనించాల. ఎందుకంటే డిఎస్సి పెడతామని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో చెప్తే, మనకు ఈ తడవన ఇప్పుడే డిఎస్సి రావడం, ఇప్పుడే క్రీడా శాఖకు కూడా ఈ 3%లో సుమారుగా 420 పోస్టులు వచ్చాయంటే, మన ప్రతి ఒక్క జిల్లాలో మన అన్న తమ్ముళ్ళు అలా అక్క చెల్లెలకు కూడా ఈ అవకాశాల్లో కల్పన జరిగిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి ఘనత అని తెలియజేసుకుంటున్నా. అలాగే రాష్ట్రంలో ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. సుమారు 400 రోజులైంది ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యి. ముఖ్యంగా ప్రతి ఒక్క రోజు ఏదో ఒక క్రీడలకు సంబంధించిన ఈవెంట్లలో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా ఈ తడువు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత మరొక్కసారి ఎక్కడైతే ఈ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించాలో అన్ని విభాగాల్లో ఆయన ముందుకు తీసుకొని పోతారనే దృఢ నిశ్చయంతో ప్రజలు ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా అమరావతిలో రేపు రాబోయే కాలంలో నేషనల్ గేమ్స్ కూడా జరుపుతామని చెప్పడంతో క్రీడాలోకానికి ఒక సంతోషమైన దినంగా తెలియజేసుకుంటున్నా. అలాగే ఇంకా లోకేష్ బాబు గారి విషయానికి వస్తే, మొట్టమొదటిగా నాకు ఈ మంత్రిత్వ శాఖ అప్పచెప్పిన రోజు కూడా ఒక్కటే చెప్పారు, గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను పటిష్టం చేయాలి, ఎలిమెంటరీ స్కూల్ వ్యవస్థ నుంచి కార్పొరేట్ స్కూల్ వరకు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో ఉన్న చిన్న గ్రామాల నుంచి కూడా మేము సిఎస్ఆర్ ఫండ్స్ అనుకోండి, అలాగే గవర్నమెంట్ డోనర్స్ ఉంటే వాళ్ళని కూడా అడుగుతున్నాం. అలాగే గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా క్రీడలను ప్రోత్సహించే విధంగా మేము పనిచేస్తున్నామని సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు లోకేష్ బాబు గారికి మేము ఒకటే చెప్తున్నాం, రాష్ట్ర చరిత్రలోనే ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక పెను మార్పులు తెచ్చిన ఘనత ఆయనకే దక్కింది. కేవలం ఆయన వయసు 43 సంవత్సరాలు. ఈ రోజుటికి టీచర్స్ అనుకోండి, రిటైర్డ్ అయిన టీచర్లు, హెడ్ మాస్టర్స్ కూడా ఒకటే చెప్తున్నారు, ఇంత అవగాహనతో ఇంత క్యారికులం సెట్ చేశారు. స్కూల్ యూనిఫామ్ నుంచి వాళ్ళు వేసుకునే స్కూల్ దగ్గర నుంచి ఈరోజు పాఠ్య పుస్తకాల్లో నుంచి ఎక్కడ రాజకీయానికి తావు ఇవ్వకుండా ఈరోజు రాష్ట్రంలో మన విద్యాశాఖ పనిచేస్తోంది. అన్నగారిని ఒకటే కోరుకుంటున్నా, రేపు ఉన్న 3.5 సంవత్సరాల్లో కూడా ఈ క్రీడా శాఖను మీరు బలోపేతం చేయాలి. ముఖ్యంగా మా గవర్నమెంట్ స్కూళ్లలో, ప్రైవేట్ స్కూళ్లలో మీరు ఒక పీరియడ్ ఏదైతే 45 మినిట్స్ పీరియడ్ ఉంటుందో దానికి స్పోర్ట్స్ కేటాయించే విధంగా ఒక జీవో తీసుకొని వచ్చి తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉండే క్రీడాకారులందరికీ అంకిత భావంతో పనిచేసే విధంగా మీరు చలవు ఇవ్వాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన మహనీయుడు, మన హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ గారికి మరొకసారి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి